నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఈ సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు టాలీవుడ్లో సందడి చేయబోతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో గేమ్ చేంజర్ మూవీ ఏదైతే రామ్ చరణ్ హీరోగా చేశాడో ఆ మూవీ మీద రాజకీయంగా ప్రకంపనలు కొంత పెద్ద ఎత్తున సృష్టిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే గేమ్ చేంజర్ మూవీలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని కొంత ప్రతిబింబించేలాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉన్నట్టుగా ఆయన రాజకీయ ప్రస్థానం బయోపిక్ లాగా కూడా ఉంది అనేది చాలా మంది పెద్ద ఎత్తున ఇవాళ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఈ క్రమంలో నిజంగానే ఇవాళ ట్రైలర్ చూసిన తర్వాత రామ్ చరణ్ నటించినటువంటి గేమ్ చేంజర్ మూవీలో ఐఏఎస్ పాత్ర, ఐపీఎస్ పాత్ర, అట్లాగే రాజకీయ నాయకుడి పాత్ర, సో ఈ పాత్రలన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? సో నిజంగానే పవన్ కళ్యాణ్ బయోపిక్ కాదా? మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే సార్. నమస్తే రాజేష్. సార్, ఇవాళ గేమ్ చేంజర్ ట్రైలర్ మీరు చూసే ఉండుంటారు. పవన్ కళ్యాణ్ సినిమా యాజ్ ఇట్ ఈస్ గా ఆయన బయోపిక్ రాజకీయంగా తీశారనే చర్చ జరుగుతూ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈసారి సంక్రాంతికి రాబోతున్న గొప్ప 3 సినిమాల్లో గేమ్ చేంజర్ ఒక సినిమా. నిజంగానే గేమ్ చేంజర్ గా అయ్యే అవకాశం గేమ్ చేంజర్ అనేది సినిమాల్లో గేమ్ చేంజర్ కాబోయేటట్టుగా మనకి ఇప్పటివరకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చెప్పవచ్చు. రెండోది, అది పొలిటికల్గా కూడా గేమ్ చేంజర్గా కాబోతుందా అని ఒక సందేహం కూడా వస్తూ ఉంది. దానికి కారణం మనం పరిశీలించినట్టయితే గేమ్ చేంజర్లో రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్లో అతి ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో తీసిన సినిమా. అందులో ప్రధానంగా ఆయన 1 పొలిటీషియన్ పాత్ర, 2 ఐఏఎస్ అధికారి పాత్ర పోషించడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా గురించి గేమ్ చేంజర్ అని ఎందుకు అంటున్నానంటే, పొలిటికల్ పాత్రలో ఆయన మనం ఒకసారి ట్రైలర్ చూసినా, ఇప్పటివరకు అందుతున్న సమాచారం చూసినా, పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని రిలవెంట్ కనెక్టెడ్ బిట్స్ అందులో కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక సక్సెస్ఫుల్ లీడర్గా ఎమర్జ్ అయిన సందర్భం మనం చూసాం. అది వాస్తవం. ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన నాలెడ్జ్ పెంచుకోవటం, కొత్తగా ఎమ్మెల్యే అయినా కొత్తగా మినిస్టర్ అయినా కూడా నాలెడ్జ్ని పెంచుకుంటూ ఎప్పటికప్పుడు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో చేసిన అవకతవకలు, కుంభకోణాలు, కబ్జాలు వెలికి తీయటం మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆయన పీడిఎస్ రైస్ పట్టుకోవటం అనేది ప్రధానంగా సీజ్ ద షిప్ అని పెద్ద ఎత్తున సంచలనం అయింది. ఒకటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అతను కొన్ని వేల కోట్లు పీడిఎస్ రైస్ విదేశాలకు పంపించి సొమ్ము చేసుకొని దాని ద్వారా వచ్చిన వేల కోట్లు జగన్ రెడ్డి దగ్గర నుంచి అన్ని ఎమ్మెల్యేలకి, మినిస్టర్స్కి, పొలిటీషియన్కి పంపకాలు జరిగాయి అనేది ఒక విషయం బయటకు వచ్చింది. అది మొత్తం తీసి డొంక తీసి తాడు లాగుతున్న సందర్భంలో పేరు నాని గారు మళ్ళీ ఇందులో ఒక పాత్రధారి. అంటే అంతా కలిసి పీడిఎస్ రైస్ చుట్టూ ఈ వ్యవహారం జరిగింది. ఈ పీడిఎస్ రైస్ చుట్టూ జరిగిన పెద్ద పీడిఎస్ రైస్ కుంభకోణంలో మెయిన్ కీ పొలిటీషియన్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ ఒకసారి చూస్తే మనకి ఏమనిపిస్తుందంటే, ఈ 2 దగ్గర సంబంధం ఒకసారి చూసినట్టయితే ఆ సినిమాలో కూడా రైస్కు సంబంధించిన బ్యాగ్స్ దాన్ని ఏదో ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నట్టుగా మనకు విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు రేపిన పీడిఎస్ రైస్ కుంభకోణాన్ని ఈ సినిమాల్లో చూపించడం వల్ల, ఒకటి, పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా ఎదిగిన నేపథ్యం చూపించడం వల్ల సినీ ప్రేక్షకులకి కొంత ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, మెగా అభిమానులకి పెద్ద ఇన్స్పిరేషన్ని కలిగించే అంశం. రెండోది, రాజకీయంగా పవన్ కళ్యాణ్ బాగా సక్సెస్ అయిన సందర్భం, అది రాజకీయ నాయకులకి, ఓటర్స్కి, ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా మెగా ఫ్యాన్స్ అందరికి కూడా ఒక ఉత్సాహాన్ని, ఎంకరేజ్మెంట్ని, ఇన్స్పిరేషన్ని కలిగించే విధంగా బిట్స్ ట్రైలర్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభకోణాలు వెలికి తీసే భాగంలో గత ప్రభుత్వం జగన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, అక్రమాలు, దందాలన్నీ కూడా ఆ సినిమాలో బిట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా చూసినప్పుడు గేమ్ చేంజర్ అనేది పొలిటికల్గా కూడా కొంత ప్రకంపనలు లేపే అవకాశం కనిపిస్తూ ఉంది. దానివల్ల సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులకు కూడా ఒక మంచి మసాలా కంటెంట్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, గతంలో వచ్చిన పుష్ప సినిమా కంటెంట్ మనం ఒకసారి చూసినట్టయితే ఒక నెగిటివ్ రోల్, ఒక స్మగ్లర్ని హీరోగా తీసుకొచ్చి చూపించడం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నాం సమాజానికి అనేది కొంత విమర్శనాత్మకమైన విశ్లేషణ జరిగింది. ప్రజల్లో రకరకాల కొంతమంది పెద్ద మనుషులు చాలామంది విమర్శించారు. కానీ గేమ్ చేంజర్ మనం చూస్తే ఇప్పటివరకు ఉన్న ట్రైలర్ బిట్స్ మనం చూసినట్టయితే ఒక పాజిటివ్ కంటెంట్, ఒకటి జనంలో ఒక ఇన్స్పిరేషన్ కలిగించే రాజకీయ నాయకుడు కొన్ని బిట్లు చూపించడం, అదేవిధంగా పొలిటికల్లో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన కొన్ని అరాచకాలను కొంత బిట్లుగా చూపించడం, ఇవన్నీ చూసినట్టయితే మెగా ఫ్యామిలీకి ఈ సంక్రాంతి గేమ్ చేంజర్ ద్వారా ఒక పెద్ద పండగ అవ్వబోతుంది అనే దానికి నాకు అనిపిస్తూ ఉంది. కానీ ఇక్కడ మీరన్నట్టుగా పుష్ప 2లో నెగిటివ్ రోలు, ఇదేమో పాజిటివ్. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే రామ్ చరణ్ 3 క్యారెక్టర్లు కనిపిస్తాను. ఒకటి ఐఏఎస్ క్యారెక్టర్ కనిపిస్తోంది, ఐపీఎస్ క్యారెక్టర్, రాజకీయ నేత. మళ్ళీ అక్కడ రాజకీయ ఇది వృత్తంగా ఉన్నటువంటి సీఎంను చేంజ్ చేయటం, ఇదంతా కూడా అక్కడ అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది.
సో అంటే ఏంటి, ఎట్లా అర్థం అంటే మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే ఆయన డబుల్ రోల్ పోషించారు. ఒకటి రాజకీయ పాత్ర పవన్ కళ్యాణ్ని పోలిన విధంగా డ్రెస్సింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఆ సినిమా ట్రైలర్ బిట్లో మనకు కనిపిస్తా ఉంది. హావభావాలు కూడా సేమ్ ఆల్మోస్ట్ మనకి అదే విధంగా కనిపిస్తా ఉంది. దానివల్ల నేనేమంటానంటే ఇప్పుడు బాబాయ్ పాత్రలో రామ్ చరణ్ మెరిపించబోతున్నాడు అనే వార్త మెగా ఫ్యామిలీస్ కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఓటర్స్ ప్రజలకు కానీ కొంత సాటిస్ఫాక్షన్ కానీ కొంత ఎంకరేజ్మెంట్ కానీ కొంత మోటివేషన్ కానీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. రెండో పాత్ర ఆయన పోషించింది ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర అని అంటున్నారు. మూడోది మీరు ప్రస్తావించినట్టుగా ట్రైలర్లో ఐపీఎస్ ఆఫీసర్ యూనిఫామ్ ఉంది అంటే బహుశా అదేమన్నా ఫ్లాష్ బ్యాకా లేకపోతే ఇంకోటి అనేది కథ మనకు పూర్తిగా తెలియదు. ఈ రోజు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రి దగ్గర ఒక 50 ఎకరాల ప్లేస్ లో జరుగుతా ఉంది. కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకురావస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గారిని గెస్ట్ గా పిలిచారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. ఇందులో మళ్ళీ కొంత డిబేట్ జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మన అల్లు అర్జున్ గారు నటించిన సూర్య సినిమాకి ఎక్కడ కూడా గెస్ట్ గా వెళ్ళలేదు. ఆయన అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడ పలకరించలేదు. పుష్ప సినిమాకి ఎక్కడ పలకరించలేదు. ఇదంతా డిబేట్ జరుగుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య అగాధం ఉన్నట్టుగా కొంతకి ఈయనకి అటెండ్ అవటం, ఈ ఈవెంట్ కి ప్రీవియస్ పుష్ప 2కి అటెండ్ కాకపోవటం, కొన్ని డిఫరెన్స్ ఉందన్నట్టుగా తెలిసినప్పటికీ మనం దీన్ని ఏ విధంగా చూడాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగాన్ని ప్రోత్సహించాలా, సినిమా రంగాన్ని అట్రాక్ట్ చేయాలా. తర్వాత సినీ ప్రేక్షకులను కూడా ఈయన బేసిక్గా ఈయన పొలిటీషియన్ ప్లస్ యాక్టర్, మంచి ఆదరణ ఉన్న యాక్టర్ కాబట్టి ఈరోజు ఆయన వెళ్తాం వల్ల సినిమా రంగాన్ని ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ కంకణం కట్టుకుంది. సినీ ఫీల్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయండి అని ఒక సందేశం ఇచ్చినట్టు అవుతుంది. చంద్రబాబు గారు కూడా మాట్లాడితే కూడా కామెంట్స్ చేశారు, టాలీవుడ్ అమరావతికి షిఫ్ట్ అవ్వాలి అనే కామెంట్స్. పవన్ కళ్యాణ్ కూడా గతంలో గిరిజన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి, ఆంధ్ర ప్రాంతానికి కూడా సినిమా వాళ్ళు తెలంగాణ నుంచి వచ్చి సినిమాలు తీయండి అని అంటున్నారు. ఈ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అటెండ్ అవటం వల్ల బాబాయ్ కొడుకు సినిమాకి అటెండ్ అయినట్టు మెగా ఫ్యామిలీ స్ట్రెంత్ గా ఉంది అని బలాన్ని సపోర్ట్ని ఇవ్వటం ఒకటి. రెండోది సినిమా రంగాన్ని ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ చేయటంలో ఈ వేదికని కొంత ఉపయోగించుకోవటం వల్ల సినీ ప్రేక్షకులు కొంత తృప్తి పొందుతారు, మెగా ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ అవుతారు, ఆంధ్ర రాష్ట్రానికి దాని ద్వారా సినిమా రావటం వల్ల కొంత ఉపయోగపడుతుంది. ఈ సినిమా హిట్ అవటంలో ఈ మెగా ప్రీ ఈవెంట్ ఏదో కొంత ఉపయోగపడే అవకాశం ఉంది. సో దానికి భారీ బందోబస్తు ఈరోజు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా చూసినప్పటికి కూడా గేమ్ చేంజర్ మీద పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా మనకి ఇప్పటివరకు అందిన సమాచారం వరకు విశ్లేషణ చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ కమర్షియల్ గా విషయం తీసుకుంటే ఇది భారీ సినిమా. వాస్తవానికి సంక్రాంతికి 3 భారీ సినిమాలు రాబోతుంది. సో పుష్ప చేదు అనుభవాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నైజాం లో ఇప్పటికే బెనిఫిట్ షోలు రద్దు, లేకుంటే టికెట్ ఛార్జీల పెంపుకు సంబంధించినట్టు కూడా ఇక్కడ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఇప్పుడు గేమ్ చేంజర్ కొంత ఆర్థికంగా ఏమన్నా దెబ్బపడే అవకాశం ఉంటుంది తెలంగాణలో ఈ పరిణామం. ఇప్పుడు పుష్ప 2 జరిగిన సంఘటన దాని కాన్సిక్వెన్సెస్ గమనించినట్టయితే అల్టిమేట్గా పుష్ప 2 లేదా అల్లు అర్జున్ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల ఆ యాక్సిడెంట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలు, హ్యూమానిటీ లేకపోవడం, అవన్నీ కొన్ని ఇన్సిడెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన సందర్భంలో తెలంగాణ గవర్నమెంట్ బెనిఫిట్ షోలో లేకపోతే ప్రీమియర్ షోలో లేకపోతే టికెట్ల ధర పెంచడానికో బంద్ చేశారు. ఇక్కడ మీరు అడిగినట్టు గేమ్ చేంజర్ సినిమాకి ఇదంతా ఏమైందంటే ఒక వ్యక్తి తప్పిదం వల్ల తెలంగాణ రాష్ట్రంలో అల్టిమేట్గా అటు చుట్టి ఇటు తిరిగి దిల్ రాజు గారి చుట్టుకుంది. ఎందుకంటున్నానంటే గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజా కానీ సంక్రాంతికి వస్తున్నాం కానీ ఈ 3 కూడా దిల్ రాజు గారు పెట్టుబడులు పెట్టారు. అల్టిమేట్గా ఆ మూడింటికి ఆయన ఎఫ్డీసీ చైర్మన్. సో ఆయనకి టికెట్ల ధర పెంచుకోకపోవడం వల్ల కొంత నష్టపోయింది వ్యక్తి ఎవరు అంటే దిల్ రాజు. నెక్స్ట్ మీ క్వశ్చన్, దాన్ని కాంపన్సేషన్ చేసుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో సినిమాకి ప్రీమియర్ షోకి టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. సో దీన్ని కాంపన్సేషన్ చేస్తూ మిగతా అన్ని రాష్ట్రాల్లో ఈ బెనిఫిట్ షోలో ప్రీమియర్ షోలు టికెట్లు పెంచుకునే ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత లాసును పూడ్చుకునే అవకాశం ఉంది. మూడోది ఈ డాకు మహారాజు కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు ఇందాక పుష్ప 2కి దీనికి కంపారిజన్ మాట్లాడారు. డాకు మహారాజుకి బాలయ్య బాబుకి మంచి ఫాలోయింగ్ ఉంది, సినిమా మీద ఎక్కువ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ బాగా వెళ్తుంది, ట్రెండ్ సెటర్ లాగా వెళ్తుంది. కాబట్టి డాకు మహారాజును కూడా మనం పాన్ ఇండియా లెవెల్లో గొప్ప సినిమాగా ఆదరించే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇకపోతే వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో, ఫ్యామిలీ మనిషి, ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ కంటెంట్ కాబట్టి అది కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. కాబట్టి దాని మీద ఒక కామెడీగా, పైగా రమణ గోకుల మ్యూజిక్ కూడా బాగా సోషల్ మీడియాలో ఒక వైబ్ క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీ హీరో, ఒక కామెడీ హీరో రీఎంట్రీ ఇవ్వటం. సో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని తీసిన సందర్భం, అది కూడా డైరెక్టర్ శంకర్ గారు. సో ఈ నేపథ్యం చూసినప్పుడు ఒక చర్చ జరుగుతోంది. శంకర్ అనగానే భారీ
ఎస్టిమేషన్స్ తోటి భారీ సెట్లతోటి భారీ పెట్టుబడులతో తీసే డైరెక్టర్ గా శంకర్ గుర్తింపు పొందారు. ఇట్లాంటి సందర్భాల్లో ఒకవైపు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కమర్షియల్ గా ఒక దెబ్బ పడుతుంది తెలంగాణ నిర్ణయాల తర్వాత అని ఒక చర్చ అయితే, గేమ్ చేంజర్ మూవీ ఈ 3 సినిమాలకి తట్టుకోగలదా అనే చర్చ కూడా ఉంది. గేమ్ చేంజర్కి బడ్జెట్ పెరగడానికి కారణం శంకర్ డైరెక్టర్ అవటం వల్ల అయి ఉండొచ్చు. మీరు ప్రస్తావించినట్టుగా ఆయన ఏంటంటే కొద్దిగా భారీ తప్ప నార్మల్ లెవెల్లో తీసే పరిస్థితి ఉండదు ఆయనకి. రెండోది యానిమేషన్ కానీ సెట్టింగ్స్ కానీ హడావుడి ఎక్కువ ఉంటుంది. దానివల్ల బడ్జెట్ గేమ్ చేంజర్ పెరిగి ఉండొచ్చు. అయినప్పటికీ రామ్ చరణ్ని ఏ విధంగా అయితే చూపించాలో ఆ విధంగా చూపించినట్టుగా మనకి ఇప్పటివరకు ట్రైలర్లో రిలీజ్ చేసిన బిట్స్ చూస్తే మాత్రం చాలా అట్రాక్టివ్గా పాజిటివ్ వైబ్రేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇప్పటివరకు. థ్యాంక్ యూ బాబు గారు. సో ఇది గేమ్ చేంజర్ సంబంధించి రవీంద్ర బాబు గారి విశ్లేషణ. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి హావభావాలు, అదే స్కామ్లు, ఆంధ్రాలో రాజకీయాల్లో సంచలనం రేపినటువంటి పీడిఎస్ స్కామ్లను వెలికి తీయటం, మరోవైపు పెద్ద ఎత్తున కుంభకోణాలని, మరోవైపు ఐఏఎస్ అధికారులు లంచగొండితనంగా మారినటువంటి వ్యవహారాన్ని కూడా క్రిస్టల్ క్లియర్ గా ఒక ముద్ద కోసం ఐఏఎస్ అడుక్కోవటం, ఇవన్నీ కూడా ట్రైలర్ లో మనకు కనిపిస్తా ఉంది. చూడాలి ఆంధ్ర రాజకీయాలను యాస్టీస్ గా రెప్లికాగా గేమ్ చేంజర్ ఉండబోతుంది. మరి నిజంగానే మరి సంక్రాంతి సీజన్కి వచ్చే సినిమాల్లో నిజంగానే రామ్ చరణ్ కానీ మెగా ఫ్యామిలీకి కానీ గేమ్ చేంజర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేదంటే ఎట్లా ఉండబోతుందో వెయిట్ చేసి చూద్దాం. సో మీరు కూడా గేమ్ చేంజర్ ఈ సంక్రాంతికి నిజంగానే గేమ్ చేంజర్ గా అవుతుందని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.